మీలో ఎవరైనా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడుతుందో లేదో చెక్ చేసుకొని వెంటనే అప్లై చేసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా మనకి ఏపీ ఎంఎస్ఆర్బి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ ఖాళీలు ఉన్నాయి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏపీ ఎంఎస్ఆర్బి నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు. భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అనే ఉద్యోగాలని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ బేస్ విధానంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేసే విధంగా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 3/6/2026 నుంచి 17/6/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా రాశారనమాట. ఇక అలాగే శాలరీ వచ్చేసి సెలెక్ట్ అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి 80,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెడికల్ రిలవెంట్ ఫీల్డ్లో ఎంబీబీఎస్ లేదా ఎండిఎస్ ఉండాల్సి ఉంటుంది. అలాగే కంపల్సరీ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేశారు. అంటే ఎంబీఏ క్వాలిఫికేషన్స్లో కూడా ఈక్వలెంట్గా తీసుకోవచ్చు అనమాట. ఇక ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత 2 years మెన్షన్ చేశారు. ఇక అలాగే కంప్యూటర్ సంబంధించినటువంటి స్కిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ వెబ్ సర్ఫింగ్ టు సర్చ్ రిలవెంట్ డేటా అండ్ డాక్యుమెంట్స్ సంబంధించి కూడా మెన్షన్ చేశారు. అలాగే తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఇవి వచ్చేసి క్వాలిఫికేషన్స్ కింద, ఎలిజిబిలిటీస్ కింద మెన్షన్ చేశారనమాట. ఇక అభ్యర్థులకు కావాల్సినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే అభ్యర్థుల యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. అది కూడా ఇక్కడ చూపించిన విధంగా పాయింట్స్ వారీగా మనకి మెన్షన్ చేశారు. టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో మీకు ఉన్నటువంటి బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఎంబీబీఎస్ లేదా ఎండిఎస్కి 45 మార్క్స్ కేటాయించారు. ఇక హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎంబీఏకి సంబంధించి 30 మార్క్స్ కేటాయించారు. ఇక ఇయర్ ఆఫ్ పాసింగ్ సంబంధించి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్స్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయించారు. అలాగే కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ సంబంధించి 50 మార్క్స్ కేటాయించారు. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ప్యూర్లీ మెరిట్ ప్రకారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేస్తారనమాట. ఇక అలాగే ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 42 years వరకు మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 47 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 52 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 yearsతో పాటుగా లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగనే ఫీజు కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు కింద ఓసీ క్యాండిడేట్స్కి 1,500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 1,000 రూపీస్ చొప్పున ఫీజు కింద మెన్షన్ చేశారు. అది కూడా ఆన్లైన్ మోడ్లో మనం గేట్వే రూపంలో ఫీజుని పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు అవకాశం అయితే కల్పించారు. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్గా అప్లికేషన్ మనం ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో సార్ క్లియర్గా మెన్షన్ చేశారు. చదవండి, ఈజీగా మీకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇక అదేవిధంగా ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మన అప్లికేషన్తో పాటుగా అప్లోడ్ చేయాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వీటన్నింటిని కూడా సాఫ్ట్ కాపీ రూపంలో, పీడిఎఫ్ రూపంలో మనం సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఈజీగా అప్లికేషన్తో పాటుగా వెంటనే సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు వీటన్నిటిని కూడా సాఫ్ట్ కాపీ రూపంలో దగ్గరగా పెట్టుకుని అప్లికేషన్తో పాటుగా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నటువంటి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులని రోస్టర్ పాయింట్ వారికి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నట్లు మనకు మెన్షన్ చేశారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ మనకు వచ్చేసి 47 వేకెన్సీస్ త్రూ అవుట్ ఏపీలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్టు తప్పకుండా అప్లై చేసే ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నమే చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ
వెంటనే మీ ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.